హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చాలా హెల్దీ అయిన డ్రమ్ స్టిక్ లీఫ్తో ఒక వడ రెసిపీ అండి. చాలా ఈజీగా చేయొచ్చు, సేమ్ టైంలో చాలా హెల్దీ. రండి ఈ వడ ఎలా చేయాలనేది చూసిస్తాం. 1 కప్పు మినపప్పుని 4 గంటలు నానబెట్టేసి ఐస్ వాటర్ వేసి ఇలా పిండిగా రుబ్బి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి, 1/2 టీ స్పూన్ అంతా మిరియాలు వేసుకోండి. దీంతోపాటు మనం ఆనియన్, మిర్చి అలానే కరివేపాకు కూడా వేయబోతున్నామండి. ఇప్పుడు వడాకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసి ఈ పిండిలో యాడ్ చేసుకోండి. అలానే కారంకు సరిపడా 4 లేదా 5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత కరివేపాకు, అలానే 1/2 కప్ అంతా డ్రమ్ స్టిక్ లీవ్స్ అండి. దీన్ని శుభ్రంగా కడిగేసి కట్ చేసి తీసుకున్నాము. ఇలా మనకున్న ఈ డ్రమ్ స్టిక్ లీఫ్ని మీరు కడిగి కట్ చేసి మీరు వేసుకోవాలండి. డ్రమ్ స్టిక్ లీవ్స్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. హెచ్పి లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు రోజు రెగ్యులర్ మీల్లో ఈ లీవ్స్ని మీరు యాడ్ చేస్తూ వస్తే మనకు హెచ్పి లెవెల్ ఇంక్రీజ్ అవుతుందండి. ఇలా మనం వేసిన అన్ని పిండిలు బాగా కలిసినట్టు కలిపేసి పిండిని ఒక సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక చిన్న ముద్ద పిండిని ఆయిల్లో మీరు వేసి చెక్ చేసుకోండి. ఇలా మనకు ముద్ద వేసిన వెంటనే పైకి వచ్చిందంటే మనకు పిండి రెడీగా ఉందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడ బ్యాటర్ నుంచి మనం కొద్దిగా తీసుకొని వడలు అన్నది వేయడమే అండి. చాలా ఈజీ రెసిపీ అండి, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు వడ లాగానే తినాలని కాదు, మీరు దీన్ని ఫ్రై లాగా కూడా తినచ్చు, లేదా సూప్ పెట్టుకొని తాగొచ్చండి. రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్ కాబట్టి మీకు చాలా హెల్తీ. మనం ఆయిల్ వేసిన ఈ వడపిండిని 2 వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా సేమ్ టైంలో హెల్తీ అయిన డ్రమ్ స్టిక్స్ లీవ్స్ వేసిన వడ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ. మీరు మినపప్పు పిండి అనేది ముందు రోజే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానని చేయొచ్చు. మీకు ఒకవేళ బ్యాటర్ లూజ్గా అనిపిస్తే మీరు 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి దాంట్లో కలిపి వడ చేసారంటే వడ అనేది బాగా వస్తుందండి. చాలా సింపుల్ ప్రాసెసే అండి, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అండి. మీకు ఒకవేళ డ్రమ్ స్టిక్ లీఫ్ దొరుకుతుంది అంటే మీరు దాన్ని తీసుకొని బాగా కడిగేసి ఆరబెట్టేసి మీరు దాన్ని పొడిగా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే అప్పుడప్పుడు రసంలో కానీ ఇడ్లీ పిండిలో కానీ మనం మిక్స్ చేసి ఇవ్వచ్చు, లేదా సూప్స్లో కూడా మనం వాడుకోవచ్చు అండి. చూడండి, చాలా క్రిస్పీగా మనకు బయట వచ్చింది. సేమ్ టైంలో లోపల చూసారంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇలా మనం మినపప్పు యాడ్ చేసి చేస్తున్న అన్ని పిండి రెసిపీలో మీరు మినపప్పు రుబ్బుతున్నప్పుడు ఐస్ వాటర్ వేసి మినపప్పుని రుబ్బారంటే మీకు పిండి అనేది చాలా సాఫ్ట్గా దొరుకుతుందండి. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా హెల్దీ అయిన ఒక వడ రెసిపీ అండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ వడ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ వడ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.